పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై మాట్లాడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధించిందని, నాలుగోసారి కూడా ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేది బీఆర్ఎస్ పార్టీనే అంటున్న మన్నె శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రెండోసారి కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, రెండోసారి అసలు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళబోతాం? ఇవన్నిటినీ సినిమాలు చూపించి ఓటు దండుకోవడం అంటే అది బీజేపీకే వర్తిస్తుంది. ఏదైతే ఎక్కడో పోయిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చిన్న చిన్న తప్పిదాల వల్ల వచ్చి ఈరోజు ఓట్లాడుతున్నదంటే చాలా హాస్యాస్పదం. అంటే ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదు. వారు అంటే పోటీ కూడా చేసే పరిస్థితి లేదు, వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళలేరని చెప్పి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో సైడ్ చేసేటటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు గత నెల రోజుల నుంచి కూడా. ఈ విమర్శల్ని ఎట్లా తిప్పికొడతారు? ఇట్లా విమర్శలు చేస్తున్నటువంటి ఈ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలకు ముందు పోయినప్పుడు ఏం చెప్తారు? తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈరోజు గ్రామాలు పట్టణాలుగా మారిపోయినాయి. అది కేవలము కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వలన ఈరోజు రైతులు బాగుపడ్డారు, రైతు కూలీలు బాగుపడ్డారు. ఈరోజు బీద ప్రజలు ఈరోజు ఇండస్ట్రీస్ ఏర్పడి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించరు. ఇప్పటిదాకా దాదాపు 1,70,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాని డాటాతో పాటు కంప్లీట్గా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాము. ఇక ముందు కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరము. కాబట్టి ఈరోజు తెలంగాణ గళము పార్లమెంట్లో వినిపించాలంటే కేవలము బీఆర్ఎస్ ఎంపీల ద్వారానే అవుతుంది. ఏదైతే ఇప్పటిదాకా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేవలము సినిమాలు చూపించే, వాళ్ళ చరిస్మాలు చూపించే, అక్షంతలు పంపించి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఇప్పటిదాకా ఎవరు గుళ్ళు కట్టలేదా, గోపురాలు కట్టలేదా? మన మాజీ ముఖ్యమంత్రి గారు యాదాద్రి టెంపుల్ కట్టలేదా? ఈరోజు ఎక్కడనో పోయిన కాంగ్రెస్ అయితే కంప్లీట్ రిటైర్మెంట్ పార్టీ అనే ఉండే. ఈరోజు చిన్న చిన్న తప్పిదాల వలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పి వచ్చింది? ఈరోజు రైతు బంధు 15,000 ఎకరాకు 15,000 ఇస్తున్నది. ఏమి ఇచ్చింది? ఇప్పటివరకు 2-3 ఎకరాలకు వేసింది, కేవలం 5,000 ఇచ్చింది. మాట ఉన్నదా? అక్కడ మాట నిలుపుకున్నదా? ఒకటి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఖరీఫ్ పంటలకు పండించిన పంటలకు మీకు క్వింటాల్ కాడ 500 మీకు బోనస్ ఇస్తా అని చెప్పింది. ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. బీద పిల్లలకు ఏదైతే పెళ్ళి అయ్యే పిల్లలకు కేవలం ఇది ఏదైతే కళ్యాణ లక్ష్మి కాక దాంతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇప్పటివరకు అవి కూడా లేవు. అది చూసుకోండి. ఈరోజు మోసం చేసి ఈరోజు 100 రోజులు అవుతున్నది. ఇంకా మేము చదువుకోలేదు, మేము సెట్ అయిన కంటే ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు అనేది అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటివి. అవి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వం అన్నది ఒకటే. ప్రభుత్వం యొక్క ఆదాయ స్థితిగతులు, బడ్జెట్ ఏంది, మన ఖర్చు ఏంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ కేవలము కళ్ళబొల్లి మాటలతోటి ఈరోజు ప్రభుత్వం నెట్టుకొచ్చింది తప్ప ఇంకా చూస్తాం ఒక సంవత్సరం అయితే కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏదో అనేది తెలిసిపోతుంది. ఒకరు గద్వాల నుంచి, మరొకరు కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారు. కల్వకుర్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు. మీరేమో ఇక్కడ స్థానికుడిగా ఉన్నారు. ఈ స్థానికత అంశం తెర మీదకి కూడా మీరు తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా మీకు ఎన్నికల్లో ఉపయోగపడబోతాం? ఖచ్చితంగా మేము మహబూబ్ నగర్ స్థానికులము. మహబూబ్ నగర్ ఈరోజు పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ మహబూబ్ నగర్ కేవలము మా సొంత గ్రామము గురుకుంట గ్రామము 20 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా కాకుండా మేము ఈరోజు ఇండస్ట్రీస్ స్థాపించి ఫార్మా బిజినెస్లో దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. మేము స్థానికులము. ఖచ్చితంగా ఆ దాన్ని బట్టే మాకు ఈరోజు కేసీఆర్ గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది, పార్లమెంట్ టికెట్. ఖచ్చితంగా వాళ్ళు స్థానికులు గారు, ప్రజలు కూడా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. కేవలము
ఏదైతే గుళ్ళు గోపురాలతోటి ఓట్లు దండుకునే పరిస్థితిలో బీజేపీ ఉంది, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు కూడా మోసపూరితమైన మాటలు. వాడు ఏదైతే మనం గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండు 9 తారీఖే మీకు 2 లక్షల రూపాయల మాఫీ, ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట్లాడిండు. ఇప్పటిదాకా రుణమాఫీ పరిస్థితి లేదు. అది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఉండవచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన మాట ఏందనేది ప్రజలు ఆలోచనతో ఉన్నారు. వాటన్ని ఎట్లా ఇవన్నీ డూప్లికేట్ మాటలని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అమలు కానటువంటి హామీలను ప్రజలకిచ్చి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గుళ్ళు గోపురాల పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి వస్తున్నారని చెప్పి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి తెలంగాణ గలం వినిపించేందుకు వీలుంటుందని, ప్రతి సందర్భంలో కూడా గత 5 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంట్లో గలం వినిపించిందని, మరోసారి తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిపించాలని ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.